గెస్ట్ చేయండి, ఈ నలుగురు తోకలు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నాను. వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు చూడు. ఈ రెండు తోకలండి, మొత్తం 4 ఆబ్వియస్లీ నాతో కలిపి 5 తోకలు. మేము 5 కలిపి ఎక్కడికి వెళ్తున్నాం గెస్ట్ చేయండి. సో ఫైనల్ గా డెస్టినేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాం అనమాట. అండ్ నిజంగా సండే అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ తోటి. అండ్ నాట్ ఎంజాయ్మెంట్ కానీ ఇట్స్ అడ్వెంచర్ అనే చెప్పాలి. అడ్వెంచర్ కూడా చెప్పడం కాదు, అడ్వెంచరే. ఒక అడ్వెంచర్ అయితే చేసామన్నమాట ఫ్రెండ్స్ తోటి. విజయవాడ పీపుల్ ఎవరున్నా సరే డెఫినెట్ గా ఒకసారి అయితే ఇది ట్రై చేయాల్సిందే. మన విజయవాడ మూలపాడులో జిప్ లైన్ పెట్టారు బటర్ఫ్లై పార్క్ దగ్గర. సో we finally reached to the destination and see అనుకున్నాం కదా ఎవరు ఏడుస్తారో ఎవరు నవ్వుతారా అని. మా వాళ్ళు అయితే చాలా ఎక్సైటెడ్ గా వెళ్ళిపోతున్నారు. సన్నీ సార్ ఏడవడానికి నవ్వుతా వెళ్తున్నట్టు అనిపిస్తుంది మా వాళ్ళని చూస్తుంటే. చూద్దాం ఏం చేస్తారో. వెల్కమ్ టు స్మైలీ సోమేశ్వరి ఛానల్. ఈ రోజు మేము మా సన్నీ దయ వల్ల ములపాడు బటర్ఫ్లై పార్క్ వచ్చాం అన్నమాట. ఫర్ వాట్ యు హావ్ టు టెల్ రైట్? జిప్ లైన్ ఫస్ట్ టైం టెన్షన్ గా ఉంది, అలాగే ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఎంతమంది ఏడుస్తారు, ఎంతమంది నవ్వుతారు అనేది. సో నేనైతే ఏం చెప్పక్కర్లా, మా ఫ్రెండే మొత్తం చెప్పేసింది ఎక్కడికి వచ్చామో దేనికి వచ్చామో. సో లెట్స్ గో. మా వాళ్ళు ఈ కొండలు ఎక్కుతారో లేదో అనుకున్నాం కానీ మా ముగ్గురు కన్నా ముందు వాళ్ళిద్దరే ఎక్కేశారు. టకటకా అని ఎక్కుకుంటే వెళ్ళిపోయారు. వెనకాల మమ్మీ వస్తుందో లేదో కూడా చూసుకోలేదు వాళ్ళు. అంత ఎగ్జైట్మెంట్తో వెళ్ళిపోయారు. అండ్ మేము వెళ్ళే టైంకి అయితే ఒక సిచ్యువేషన్ జరిగింది. ఒక బ్రదర్ అయితే మధ్యలో స్ట్రక్ అయిపోయారు. సో ఆబ్వియస్లీ ఆ బ్రదర్ని చూసి మిగతా ఇద్దరు డ్రాప్ అయిపోయారు. మేము వెళ్ళమని ఫస్ట్ అన్నారు. మనకు అలాంటివి ఉండవు కదా, మన అడ్వెంచర్ చేయాలనుకుంటే చేయాల్సిందే. మీరు వస్తారండి లేకపోతే మేము వెళ్తా ఉన్నాం. నా తర్వాత మా అమ్మ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలే వెళ్తున్నారు, పెద్దవాళ్ళు మేము ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి మా వాళ్ళు కూడా రెడీ అయ్యారు. కాకపోతే కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే సండే ఫ్రెండ్స్తో అయితే చిల్ అవ్వడానికి చాలా మంది అడ్వెంచర్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చేసారు. ఈ లోపు మా వాడు ఏంటో కర్ర తీసుకొని ఏంటో ట్రై చేస్తా ఉన్నాడు. పాపం టైం పాస్ అవ్వక వాడికి. మేమైతే ఇప్పుడా అంటే అంత ఈగర్లీ వెయిట్ చేసాము మా టర్న్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఫైనల్లీ చాలా ధైర్యం చేసి ఎక్కుతున్నాను. బతుకుంటే నెక్స్ట్ వీడియో వీఆర్ డూయింగ్ రిస్క్ చేస్తున్నాము, బట్ ఎంజాయ్ చేయాలి. కలుస్తాము. మా వాళ్ళు ఎంకరేజ్మెంట్, వాళ్ళు ఎక్కేటప్పుడు ఉంటుంది ఎంకరేజ్మెంట్ వాళ్ళకి. వాళ్ళకి ఎలాగైనా ఎంకరేజ్ చేస్తాం, మనకి ఎంకరేజ్ చేసే. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నేను క్షేమంగా రావాలన్నా కోట్ చేయండి, నేను గెలవాలన్నా కోట్ చేయండి. నేను ఒక్కదాన్ని సింగిల్. సో ప్లీజ్ ప్లీజ్. సో ఫైనల్లీ మా టర్న్ అయితే వచ్చేసింది. మొత్తం యుద్ధానికి వెళ్లే ముందు అన్ని చెక్ చేసుకున్నట్టు బెల్స్ అన్ని వేయించేసుకుని యుద్ధానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము అన్నట్టుగా ఒకరి తర్వాత ఒకరు అయితే రెడీ అయిపోయాము. చాలా హ్యాపీగా నవ్వుకుంటా. కానీ రీచ్ అయిన తర్వాత ఎంతమంది ఏడుస్తారో చూడాలి. సో ఫైనల్లీ టకటకా వేయించేస్తున్నాం. ఇంకా వన్ బై వన్. మా సోమి అయితే అసలు భయపడకుండానే చాలా ధైర్యంగా వేయించేసుకుంటుంది. నాకు ఎందుకో డౌట్ వచ్చి అడిగాను, సోమి నీకు భయం వేయట్లేదండి? దాని ఆన్సర్ చూడండి. సోమి భయం లేదా? ఎగ్జైటెడ్ అంట. నెక్స్ట్ ఈవిడ వచ్చింది. ఈవిడ కట్టించుకునే దాకా ఒక టెన్షన్తో ఉంది. వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేస్తుందో చూడాలి. కట్టించేసుకోవడం అయితే కట్టించేసుకున్నాం. అందరం బెల్ట్స్ అవి వేయించేసి సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే తీసేసుకున్నాం అనమాట వాళ్ళ సైడ్ నుంచి. ఇంక మావాడైతే చాలా హుషారుగా ముందే వెళ్ళిపోయాడు, నాకన్నా ముందే నేను వేయించుకుంటానని. సో ఇంకా టకటకా వేసేసారు వాళ్ళు. ఇంక మా బ్యాచ్ తర్వాత అయితే ఇంకొక 5 మెంబర్స్ ఎవరు వెయిట్ చేస్తున్నారని ఇంకా మేము ఫస్ట్ పిక్ చేస్తాం. కానీ మేము చేసినంత గోల ఎవరూ చేయలేదు అక్కడ. ఇంకా వీళ్ళిద్దరు టర్న్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు, వచ్చే వాళ్ళు ఎలా వస్తారు, రీచ్ అయ్యేదాకా ఎవరికి తెలియదు. ఈ కాంట్ సే అనమాట. వెళ్ళిపోతున్నారు, ఎక్కడికో కొండల్లోకి వెళ్ళిపోతున్నట్టుంది లాంగ్ నుంచి చూస్తుంటే మాత్రం. అండ్ మేడం టర్న్ కూడా వచ్చేసింది క్రాంతి. ఏంటో మేఘాలలో తేలిపోతుంది అన్నట్టుగా తేలిపోతా వెళ్తుంది క్రాంతి.
అండ్ నెక్స్ట్ ఫైనల్లీ నా టర్న్ అండ్ అలాగే మా అబ్బాయి టర్న్ అయితే వచ్చేసింది. మా వాడైతే ఎలా ఉంటాడా, ఏడుస్తాడా, భయపడతాడా అనుకున్నాం గానీ వాడు ఎంతైతే ఎక్సైట్‌మెంట్‌తో ప్రిపేర్ అయ్యాడో అదే ఎక్సైట్‌మెంట్‌తో రైడ్ అంతా ఎంజాయ్ చేసి అడ్వెంచర్ అయితే కంప్లీట్ చేశాడు ఫైనల్‌గా. వాడెంత బాగా కంప్లీట్ చేశాడో ఫైనల్‌గా వాడు రీచ్ అయినప్పుడు వాడి ఫేస్‌లో స్మైలే చూడొచ్చనమాట. అంత బాగా అయితే ఎంజాయ్ చేసాం. సో, విజయవాడ పీపుల్ అస్సలు మిస్ అవ్వద్దు. ఒక సండేనో ఫ్యామిలీస్తోనో ఫ్రెండ్స్తోనో వచ్చి అడ్వెంచర్ అయితే ట్రై చేయండి. అండ్ రియల్లీ సో ఎక్సైటెడ్ దిస్ అడ్వెంచర్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బై.